అంటే మీ కెరియర్ స్టార్ట్ చేసింది యాక్టింగ్‌తోనేనా? లేకపోతే యూ ఆర్ ఇంటూ రైటింగ్ ఆర్ సంథింగ్? లేదండి. యాక్టింగే. హ్మ్. నాకు యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్. హ్మ్. దాని గురించి వచ్చాను. తర్వాత నాకేది సెట్ అవుతది ఏంటనే దాని మీద రైటింగ్ డైరెక్షన్ చేయాల్సొచ్చింది. ఓకే. అప్పటికి అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత హ్మ్. దానికి 'నావికా ఫ్యాక్టరీ'. నావికా ఫ్యాక్టరీ యాక్చువల్‌గా ఓన్లీ యాక్టింగే అండి. హ్మ్. నావికా ఫ్యాక్టరీ అనేది కశ్యప్ అని తనది ఆ ఛానల్. ఓకే. తనకు కరెక్ట్‌గా ఆ టైంలో ఏమైందంటే ఎవరైతే తన ఫ్రెండ్స్ అందరూ కూడా బీటెక్ కంప్లీట్ చేసి అందరూ యూఎస్ వెళ్ళిపోయారు. హ్మ్. వాళ్ళతో చేసుకునేవాడు టీమ్‌గా. నేను తను ఎక్కడో ఒక మా టీవీ ఆఫీస్‌లో వేరే వర్క్ మీద ఉన్నప్పుడు తనని కలిసాను. సో, ఆ టైంలో అడిగితే ఏం చేస్తుంటారంటే షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పాడనమాట. అప్పటికి తను చేసినవి నేను చూసున్నాను. కానీ నాకు ఐడియా రాలే చూసానండి. తర్వాత ఓకే. మీరు ఇలా చూసానంటే అదే నేను ఇలాగ చేస్తున్నాను. ప్రెజెంట్ టీమ్ అయితే నాకు ఇలా అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా లిమిటెడ్‌గా ఉన్నాము అంటే, సరే నేను కూడా మీతో జాయిన్ అవుతానంటే హ్మ్. అలా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం అయిందనమాట. అంటే జాయిన్ అవ్వడం అంటే నాకు వేరే జాబ్ చేసుకునేవాడిని. హుహు. ఈవినింగ్ టైమ్ అలా వెళ్తుండేవాడిని. ఓకే. అది 2013 ఆ టైంలో నాకు తెలిసి. అలాగే అది మీరు చెప్పిన ఈ ఆర్‌కే బయటకొచ్చేటప్పటికి హ్మ్. మేబీ 15 అనుకుంటా అది. 2015లో బయటకొచ్చిందది. అప్పట్లో స్పూఫ్ చేసినప్పుడు రాధాకృష్ణ గారు చూసారా? అసలు ఆయన దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? పెద్దోళ్ళే అండి. మరి పట్టించుకుంటారేంటండి అవన్నీ. అంటే నాకు తెలీదు. ఆ! రెస్పాన్స్ అంటే మేబీ చూసే ఉంటారు నాకు తెలుసు గానీ అంత పట్టించుకోరు కదండీ అవన్నీ. హ్మ్. నైస్. ఒకటి నేను గమనించింది చెప్తానిప్పుడు. మన జనరేషన్‌కి ముందు మన జనరేషన్ ఎందుకన్నానంటే 16, 17, 18 అవునవును. బ్యాచ్, 90 బ్యాచ్ మీరు లాలోకే అది చేస్తుండేవారు. మనంతా ఒకటేసారి స్టార్ట్ అవును. చేసాం అవును. కాబట్టి. మన జనరేషన్‌కి ముందు ప్రతి స్టూడియోకి, ప్రొడక్షన్ హౌస్‌కెళ్ళి ఫోటోస్ ఇచ్చి, ఆడిషన్స్ ఇచ్చి అవును. జనరేషన్. మన జనరేషన్ ఎలా అంటే అవి చేస్తూనే ఫోటోస్ కాదు గానీ బట్ వాళ్ళతో టచ్‌లో ఉంటూనే అట్ ద సేమ్ టైమ్ మన వర్క్‌ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికింది. అదే యూట్యూబ్. అవును. మన తర్వాత వచ్చిన జనరేషన్ అంటే ఆఫ్టర్ కరోనా జనరేషన్, కరోనా నుండి జనరేషన్ తీసుకుంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ జనరేషన్. అవును. అంటే ప్యారలల్‌గా వర్క్ ప్యాటర్న్ గూడా మారుతూ వచ్చింది. అవును. ఫస్ట్ అసలు మన వైపు నుంచి ఏమి ఎగ్జిక్యూషన్ ఉండేది కాదు. ఆడిషన్ ఇవ్వడమే ఎగ్జిక్యూషన్. అవును. తర్వాత మనం వర్క్ చేసుకొని యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ పెట్టి, ఆ వీడియోస్ ద్వారా డైరెక్టర్స్‌ని అప్రోచ్ అవ్వడం. అవును. ఇప్పుడు డైరెక్టర్సే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా ఎంతోమంది వాళ్ళే ఇన్‌ఫ్లుయెన్స్ అవును. మీకెలా అనిపిస్తుంది వర్క్ ప్యాటర్న్, వర్క్ ఎన్వైర్న్‌మెంట్ మారింది గదా! ఏ మార్పులు మీరు గమనించారు? అంటే నాకనిపించిన దానికంటే కూడా నేను మారలేదని చెప్పుకోవచ్చండి యాక్చువల్‌గా. హ్మ్. అంటే మన అక్కడే ఉండిపోయాం. అంటే చెప్పాలంటే అప్పటికి మనకి ఫోటోస్ అంటే అది ట్రాన్స్‌ఫర్మేషన్ టైము. అంటే మన ఆ ఫోటోస్ ఇచ్చి తిరుగుతుండేవాళ్ళం. అవును. ఫోటోస్ ఇచ్చేవాళ్ళమి. ఓ పక్క నుంచి యూట్యూబ్‌కి సంబంధించి ఇవి జరుగుతుండేవి. అంటే ఎంత మంది వీడియో ఉన్నా ఫోటోస్ పంపించమని అడిగేవారు అసిస్టెంట్ డైరెక్టర్స్. అవును. అది తెలుసు వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ప్రొఫైల్ చూసేవారు. అప్పుడు అది మాత్రం ఫోన్‌లోనే ట్రాన్స్‌ఫర్ అది చేసేవాళ్ళం. కావాలని అడిగేవాళ్ళు. హ్మ్. అది కూడా జరుగుతుండేది. తర్వాతొచ్చేసరికి కొంచెం టిక్ టాక్స్ అవి వచ్చిన తర్వాత అంటే అప్పుడు మా ఈవెన్ తమిళ మీడియాలో చేశాను ఆ టైంలో. హ్మ్. వాళ్ళు చెప్పారు. ఇది నెక్స్ట్ ఇదే. అంటే ఒక టైంలో ఇప్పుడు సినిమాల్లో కూడా కొంతమంది ఆర్టిస్టుల పేరు బయటికి తెలీదు. ఇప్పుడు హ్మ్. మీరు యూట్యూబ్‌లో చేస్తున్నారు. మీరు బయట అందరికి మీ పేరుతో సహా మీరేంటో తెలుసు. నెక్స్ట్ ఇది షార్ట్ కంటెంట్ వస్తుంది ఇలాగా. హ్మ్. వీళ్ళు నెక్స్ట్ స్టార్‌లు అన్నారు. అంటే అప్పటికి ఆ వీడియోస్ మీద అంత ఇదిగా ఉండేది కాదు. హ్మ్. నవ్వుకునేవాళ్ళం. ఏంటిది ఇలా చేస్తున్నారు ఏంటనే ఒక ఇదిలో ఉండేది. హ్మ్. అప్పుడు నమ్మలేదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఇది మనం ఎందుకు చేయలేదురా అనే టైప్‌లో అంటే ఆ ఫాలోయింగ్ ఇప్పుడు ఎలా యాహ్! అయిపోయిందంటే ఇన్‌స్టాగ్రామ్‌ని బట్టి ఆ మనిషి స్థాయి అంటే ఈ ఫీల్డ్‌లో ఫాలోవర్షిప్ ఉన్నవాళ్ళకి ఉంది. తెలుస్తది. అంటే బయట అవును. ఉన్న వాళ్ళకి నాకు తెలీదు గానీ హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌ని బట్టి వాళ్ళ రేంజ్, వాళ్ళకిచ్చే రెమ్యునరేషను హ్మ్. అలా అయిపోయింది. అది అదే అదే కరెక్టా కాదని కూడా మనం చెప్పలేం అది. ఆపర్చునిటీ స్కేల్‌ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ రావడం వల్ల యూట్యూబ్‌తో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేసి మూవీస్‌లో యాస్పైరింగ్‌గా ఉన్నవాళ్ళు యాక్ట్ చేయాలని, వాళ్ళకి కంపేర్ చేస్తే ఆపర్చునిటీస్ వైస్ అంటే యాక్టర్స్‌గా అవ్వాలనుకున్న యూట్యూబర్స్‌కి వస్తున్నాయంటారా? లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ రీప్లేస్ చేశారంటారా? యాక్చువల్‌గా అయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొంత రీప్లేస్ అయిందండి అది. హ్మ్. బట్ ఏంటంటే అది స్టాండర్డ్ లేదు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ వెళ్ళిన వాళ్ళు యాక్టింగ్ దగ్గర అంటే నిలబడలేకపోయిన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళేంటంటే జస్ట్ ఒక పబ్లిసిటీ కోసం ఒక మీడియం కింద యూజ్ చేసుకుంటారు అంతే. నాకు తెలిసి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్స్ కూడా పడినోళ్ళు లేరు. హ్మ్. యూట్యూబ్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులు చాలామంది హీరోస్ కింద కూడా చేస్తున్నారు. మన టైంలో 'సుహాస్' అందరూ మీకు అవును. అలాగే మంచి కమెడియన్స్ కింద ఇప్పుడు నెల్లూరు ఆయన పేరు గుర్తు రావట్లేదు. సు సుదర్శన్ 'సుదర్శన్' గారు. సుదర్శనేనా? ఆ! అందరూ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు. హ్మ్. అంటే యూట్యూబ్ అనేసరికి మనకు ఒక 10 మినిట్స్ టైము. ఆల్మోస్ట్ సినిమా వర్క్‌కి కొంచెం దగ్గరగా ఉండే వర్క్ లాగే అవును. మనది. అంటే స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి అవును. అనేది. ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసరికి
అంటే చెప్పిన డైలాగ్ మీద వెళ్ళడము ఆల్రెడీ చెప్పిందని ఎనాక్ట్ చేయడం. కొంతమంది వాళ్ళతో నేను చేశాను కొన్ని, అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ చేశా. వాళ్ళకి కెమెరా ఆన్ చేసినట్టు చెమటలు పట్టేస్తుంటాయి ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్లోకి వస్తే. వచ్చేసరికి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సింగిల్గా ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని చేసుకోవడం అలవాటు. మనకు కూడా యూట్యూబ్ నుంచి చేసే వాళ్ళకి సినిమా వాతావరణంకి వెళ్ళేసరికి కొంచెం టెన్షన్ ఉంటుంది. అంటే మనకి ఎంత ఒక 5 పీపుల్ లేకపోతే ఆ మెంబర్స్తో మనం ఉంటాము. సినిమాకి వెళ్ళేసరికి యూనిటీ పెద్దది ఉంటుంది కాబట్టి వీళ్ళు మరీ సింగిల్గా చేసుకుంటారు కదా ఇంట్లో. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చెమటలు పడతాయి. ఈవెన్ యూట్యూబ్ వీడియోకి వచ్చినా కూడా వాళ్ళతో కొంచెం కష్టం అవుతుంది యాక్టింగ్ చేయించుకోవడం. బట్ నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు. అక్కడ తేలిపోయిన వాళ్ళు జస్ట్ ఇంకా ఏమంటారు దాన్ని, ప్రమోషన్ బ్రాండ్ మేనేజర్స్ కింద ఆ బ్రాండింగ్ ఇది కింద వెళ్ళిపోతున్నారు. అట్లా వాళ్ళ ఫోకస్ కూడా ఎక్కువ దాని మీద ఉంటుంది, ఎర్నింగ్ మీద. నాకు ఇప్పుడు ఎంత ఇస్తారు, ఈ పోస్ట్ వేస్తే ఎంత ఇస్తారు, దీని గురించి ఏంటి, ఇదే ఉంటుంది మెయిన్. నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే. మీకేమైనా బాధ వేస్తుందా యూట్యూబ్లో స్టార్ట్ చేసి మూవీస్లో ఒక స్థాయికి అందరూ యాక్టర్స్గా సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళే, మన జనరేషన్ వాళ్ళందరూ. ఇప్పుడు యూట్యూబ్స్తోనే ఆగిపోదాం అంటే ఎవరు ఆగిపోదామని రాలేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఫీచర్ ఫిలిమ్స్లోకి వెళ్ళాలనుకో. మనం ఇంకా ఆల్మోస్ట్ అందుకోబోతున్నాం అన్న టైంలో కరోనా ఒకటి మనకి పెద్ద హర్డిల్ ఒకటి, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ జనరేషన్. ఏవైనా డ్రాబ్యాక్స్లో ఫీల్ అవుతారా మీరు? యాక్చువల్గా మనకి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానండి. అబ్బాయిల విషయం వచ్చేసరికి కొంచెం టైం దొరుకుతుంది. అంటే ఫీల్డ్లో అంటే ఇప్పుడు అమ్మాయిల గ్లామర్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. మనం హీరో క్యారెక్టర్ కోసం చూసే వాళ్ళకి అయితే టైం పీరియడ్ అయితే ఆగిపోవాలి. క్యారెక్టర్స్ వైజ్ ఉన్న వాళ్ళకి మనకు మాకు టైం దొరుకుతుంది. అంటే సరే ఇప్పుడు ఈ ఫేజ్లో అవ్వలేదు, నెక్స్ట్ ఏంటి వేరే క్యారెక్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ వెళ్ళేసరికి ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మనకి ఇది తప్ప ఇంకేమీ లేదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోం. ఇంకొకటి ఓన్లీ యాక్టింగ్ అనే నమ్ముకుంటే మాత్రం సినిమా ఫీల్డ్కి రావడం వేస్ట్ అని నా ఉద్దేశం. అంటే ఓన్లీ యాక్టింగ్ ఒకటే, ఓన్లీ యాక్టర్గా అయితే రావద్దు. ఈవెన్ ఇప్పుడు డిఓపీస్కి చాలా ఇది ఉంది. ఇప్పుడు అమ్మాయిలైనా కూడా అది నేర్చుకుని చేయొచ్చు. బెస్ట్ అది. కాస్ట్యూమ్ డిజైనర్స్ కింద రావచ్చు, లేకపోతే ఆర్ట్ వర్క్ చాలా ఉన్నాయి. మనం ఓన్లీ పర్టికులర్గా యాక్టింగ్ అనే దాని మీద ఉండాలి అంటే మాత్రం దీనికి ఏంటంటే మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఏజ్ తర్వాత మనకి అది అర్థమైపోతుంటుంది. అప్పటి వరకు మనల్ని ఈ క్యారెక్టర్ అనుకున్న వాళ్ళు తర్వాత సిస్టర్ కింద ఉంటామమ్మా, లేకపోతే ఇంకేదో వైఫ్ క్యారెక్టర్స్ అట్లా వెళ్ళిపోతుంటాం. అది చాలామంది యాక్సెప్ట్ చేయలేరు, కష్టం. ఇంకా మనకంటే ఇప్పుడు అబ్బాయిల విషయంలో వచ్చేసరికి ఏంటంటే కొంతవరకు లిబర్టీ ఉంటుంది. కొంచెం ఏజ్ వరకు కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ పెళ్లి విషయాలు ఇవన్నీ కూడా మనకు కాదంటే మనం కొంచెం అమ్మాయిల విషయంలో మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇంకా ఇంట్లో ఉండదు. నా ఉద్దేశం అయితే వాళ్ళు ఓన్లీ ఇదే అని ఆగిపోకుండా రైటింగ్ సైడ్ కానీ తర్వాత ఈ కాస్ట్యూమ్స్ వైపు కానీ ఇట్లా కూడా వెళ్తే బాగుంటుంది. అలా ఉంటేనే ఎవరికైనా బోత్ ఇద్దరికి, మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా అలా ఒకే దాని మీద నమ్ముకోకుండా ఉంటే బెటర్ అని. సినిమా ఫీల్డ్ అయితే ఉన్నాయి ఆపర్చునిటీస్ అయితే లేకుండా లేవు. ఎందుకంటే రోజు రోజుకి వర్క్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. అంటే మనం రెడీగా ఉండాలి. ఇంకో వర్క్ కూడా రెడీగా ఉంటే బెస్ట్.